హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారందరికీ నిరుద్యోగ భృతి కింద రూ. 3,000 ప్రతి నెల 1వ తేదీన అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ హామీలో భాగంగా మనకు గతంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల రూ. 1,000 అనేది అయితే అందజేయడం జరిగేది. గతంలో నేను కూడా ఈ యొక్క పథకానికి అయితే అప్లై అనేది చేసుకొని ప్రతి నెల రూ. 1,000 నేనైతే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మరొకసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్న నిరుద్యోగులున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ప్రతి నెల రూ. 3,000 ఇవ్వడంతో పాటు అటువంటి వారందరికీ మరొకసారి రిజిస్ట్రేషన్ అనేది చేపట్టి ఎవరికైతే ఉద్యోగాలు చేయాలని ఇంట్రెస్ట్ ఉందో అటువంటి వారందరికీ తప్పనిసరిగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సును నేర్పించబోతున్నట్లు, అది కూడా ఉచితంగా వీరికి సంబంధించి ఏ ప్లాట్ఫామ్ మీద అంటే మీకు ఎటువంటి ఉద్యోగాలు చేయాలి అనుకుంటున్నారు, మీకు సంబంధించి ఎటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ అనేది ఉంది అనే దానికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే అటువంటి కోర్సుల్లో మీకు ఉచితంగా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్ అనేది పూర్తయినది అయిన తర్వాత మీకు ఉద్యోగాలు కూడా కల్పించే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం రాగా, దీనికి సంబంధించి మరికొంత సమాచారంతో పాటు ఈ యొక్క నిరుద్యోగ వృత్తి వచ్చే వారికి సంబంధించిన ఎటువంటి అర్హతలు అనేది ఉండబోతున్నాయి, అలాగే వాలంటీర్లకు ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అనేది ప్రతి నెల 3,000 ఇస్తారా ఇవ్వరా అనే దానికి సంబంధించి నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు గతంలో ఉన్న అర్హతల బేస్ చేసుకుని నేను ఇప్పుడు మీకు ఈ యొక్క వీడియో నేనైతే చేస్తున్నాను. తప్పనిసరిగా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వరల్డ్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ యొక్క వీడియో ఆధారంగా మీకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించిన వెంటనే మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది అవసరం అవుతాయో కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. మనకు ఇక్కడ స్క్రీన్ మీద గనక చూసుకున్నట్లయితే గతంలో ముఖ్యమంత్రి యువనేస్తం అనే పేరుతో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ రియల్ టైమ్ గవర్నెన్స్ కింద రిజిస్ట్రేషన్ అనేది చేసి ఎవరైతే అన్ఎంప్లాయ్స్ ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి నెల రూ. 1,000 అనేది గతంలో అందజేయడం జరిగేది. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు రూ. 3,000 అందజేస్తామని గతంలో హామీ అనేది ఇవ్వగా, అయితే ఆ సమయంలో అధికారాన్ని అయితే కోల్పోవడం జరిగింది. ప్రస్తుతం తిరిగి అధికారంలోకి రావడంతో నిరుద్యోగులకు రూ. 3,000 ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి గతంలో ఉన్న అర్హతల ఆధారంగా గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎటువంటి అర్హతలు అనేది ఉంటాయో గనక చూసుకున్నట్లయితే ఇందులో మెయిన్ గా గనక చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద గనక చూసుకున్నట్లయితే ఇది నేను గతంలో తీసుకున్న పేమెంట్ కి సంబంధించి ఏ విధంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఉన్నాయి, దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అనేది అడగడం జరిగింది అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ దీనికి సంబంధించిన పేమెంట్ గనక చూసుకున్నట్లయితే ఇది నా మొదటి పేమెంట్ కి సంబంధించి నేనైతే ఇదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే నాకు సంబంధించి మొదటగా రూ. 1 అనేది నా యొక్క బ్యాంక్ అకౌంట్ కి అయితే వేయడం జరిగింది. నా బ్యాంక్ అకౌంట్ కు రూ. 1 సక్సెస్ఫుల్ గా క్రెడిట్ అనేది అయింది కాబట్టి మిగతా రూ. 999 నాకైతే వేయడం జరిగింది. ఒకవేళ ఈ యొక్క రూపాయి గనక ఫెయిల్ అనేది గనక అయినట్లయితే మనకు ఎందుకు ఫెయిల్ అనేది అయింది, దీనికి సంబంధించి మన యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది సరి చేసుకోమని అయితే తెలియజేయడం జరిగేది. ప్రస్తుత ప్రభుత్వం డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్లకు పేమెంట్ అనేది వేయడం, ఈ యొక్క పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అవడం ఇటువంటి జరుగుతున్నాయనే ఉద్దేశంలో గతంలోనే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముందుగా రూ. 1 అనేది ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు వేసి అది సక్సెస్ఫుల్ గా బ్యాంక్ అకౌంట్ లకు వెళ్ళిన తర్వాత మిగతా పేమెంట్ అయితే వేయడం జరిగింది. నాకు 3 రోజుల తర్వాత రూ. 999 నా యొక్క బ్యాంక్ అకౌంట్ కి అయితే వేయడం జరిగింది. ఇకపోతే మెయిన్ గా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎటువంటి అర్హతలు అనేది ఉంటాయి, అలాగే వాలంటీర్లకు ఇస్తారా ఇవ్వరా గనక చూసుకున్నట్లయితే ముందుగా వాలంటీర్ల విషయానికి గనక వచ్చినట్లయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు ప్రతి నెల రూ. 10,000 అందజేస్తామని, అలాగే వారందరికీ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అనేది జాయిన్ అనేది చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు మరికొంత ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ మాత్రం ఈ యొక్క నిరుద్యోగ భృతి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ ఉన్నారో వారందరికీ 10,000 జీతం అనేది వస్తుంది. కాబట్టి అటువంటి వారందరికీ నిరుద్యోగ భృతికి మాత్రం ఇనెలిజిబిలిటీ వచ్చేదానికి అయితే అవకాశం ఉంది. అంటే అటువంటి వారందరికీ మాత్రం అయితే ఇవ్వరు. ఇకపోతే మరొక అప్డేట్ ఏమిటంటే ఈ యొక్క నిరుద్యోగ భృతికి సంబంధించిన రిజిస్ట్రేషన్, అలాగే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ గనక చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద గనక చూసుకున్నట్లయితే ఇది మనకు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి యువనేస్తం అనే పేరుతో ఈ యొక్క వెబ్సైట్ అనేది ప్రారంభించి నిరుద్యోగులు అందరికీ సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవడం జరిగేది. ఇది నేను గతంలో రిజిస్ట్రేషన్ అనేది చేశాను. మరొకసారి ఈ యొక్క వీడియో అనేది నేను డౌన్లోడ్ అనేది చేసి ఏ విధంగా ఉంటాయి, గతంలో ఏ విధంగా అర్హతలు అనేది ఉన్నాయి, ప్రస్తుతం ఎటువంటి అర్హతలు అనేది ఉండబోతున్నాయి ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుడు ఖచ్చితంగా నిరుద్యోగం అయి ఉండాల్సి ఉంటుంది. అతను ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారై ఉండాల్సి ఉంటుంది. కనీస విద్యార్హత తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది, లేదా అంతకు ముందు 2 సంవత్సరాల డిప్లొమా అనేది అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే వారి యొక్క వయసు అనేది ఖచ్చితంగా 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య అనేది ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు 21 సంవత్సరం ఉన్నా లేదా 36 సంవత్సరాలు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ తప్పనిసరిగా ఈ యొక్క నిరుద్యోగ వృత్తికి వారు ఇనెలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి కుల సామాజిక ప్రాధాన్యత నిబంధనల ప్రకారం ఇవ్వబడుతుంది. అలాగే దారిద్ర్య రేఖకు దిగువన కలిగి ఉన్న కుటుంబాలకు ఈ యొక్క అర్హత అనేది పొందే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. అలాగే వారికి సంబంధించి 4 చక్రాల వాహనాలు కలిగి ఉన్నట్లయితే
గతంలో చాలా మందికి ఈ యొక్క పథకాన్ని అయితే దూరం చేయడం జరిగింది. అలాగే వారికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే పంట పొలాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయో ఇది యథావిధిగా అయితే కొనసాగడం జరుగుతుంది. ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వం కింద ఆర్థిక సహాయం అనేది పొంది ఉన్నట్లయితే వారికి కూడా అనర్హత వేతపడే అవకాశం అయితే ఉంది. అలాగే అధికారిక విద్యను అభ్యసిస్తున్నట్లయితే ప్రస్తుతం ఎవరైతే చదువుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క పథకం రాకపోవచ్చు. అలాగే ఎవరైతే పబ్లిక్ అలాగే ప్రైవేట్ సెక్టార్ లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారో వారికి కూడా అనర్హత పడే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. ఆధార్ కార్డుకు తప్పనిసరిగా మొబైల్ నంబర్ లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. రేషన్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. అలాగే తప్పనిసరిగా వారికి సంబంధించిన 10వ తరగతి సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే వారికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కోసం ఈ యొక్క 10వ తరగతి సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే వారు ఏదైతే గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి చేస్తున్నారో దానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా మీరైతే అప్డేట్ అనేది చేసి ఉండాల్సి ఉంటుంది. అంటే ఇందులో మెయిన్ గా మీరు డిగ్రీ కనుక చేస్తున్నట్టయితే ఆ యొక్క డిగ్రీకి సంబంధించిన కాన్వకేషన్ సర్టిఫికేట్ అంటే దానికి సంబంధించిన పట్టా అనేది మీరు తప్పనిసరిగా అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అందులో దానికి సంబంధించిన ఒక నంబర్ అనేది ఉంటుంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ కూడా మీరైతే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన సర్టిఫికేట్ కనుక మీకు లేకపోయినట్లయితే మాత్రం మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మీకైతే రాదు. ఒకవేళ మీరు బీటెక్ ఏదైనా సరే పూర్తి అనేది చేసినా దానికి సంబంధించిన తప్పనిసరిగా సర్టిఫికేట్ మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. ఇవి టోటల్ గా మనకు దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీస్. ఇక్కడ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసే సమయం కనుక చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు కలిగి ఉండాల్సి ఉంటుంది. ఆధార్ కి మొబైల్ నంబర్ లింక్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఒరిజినల్ లేకపోతే జెరాక్స్ కాపీకి సంబంధించిన ఇమేజ్ లేదా ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ కి సంబంధించి అంటే మీకు సంబంధించిన అన్ని రకాల మార్క్ లిస్ట్ కి సంబంధించిన జెరాక్స్ కానీ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అందులో మెయిన్ గా మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అలాగే హాల్ టికెట్ నంబర్ అనేది ఇక్కడ సర్టిఫికేట్ లో క్లియర్ గా కనిపించే విధంగా ఉండాల్సి ఉంటుంది. అలాగే రేషన్ కార్డు వివరాలు కూడా మీరైతే ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే నాకు సంబంధించిన అప్లికేషన్ అనేది గతంలో ఈ విధంగా ఓపెన్ అనేది అవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అన్ని నాకు రెడ్ కలర్ లో ఉన్నాయి, కొన్ని గ్రీన్ కలర్ లో ఉన్నాయి. ఎందుకు ఇలా ఉన్నాయంటే ముందుగా మనకు మెయిన్ గా ఇక్కడ చూసుకున్నట్లయితే బయోమెట్రిక్ కేవైసీ అనేది కాలేదని, అలాగే మనకు సంబంధించి ఏజ్ అనేది కరెక్ట్ గా లేదని, అలాగే రేషన్ కార్డు లేదని అయితే రావడం జరిగింది. ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ సర్వేడ్ ఇన్ ప్రజా సాధికార సర్వే అంటే పిఎస్ఎస్ అనేది మనకు గతంలో ఉండేది. అంటే వారు ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన వారా కాదా, వారికి సంబంధించిన రేషన్ కార్డు అనేది ఉన్నాయా అనే విషయాల కోసం గతంలో ప్రజా సాధికార సర్వే అనేది ఉండేది. ఇదే ప్రజా సాధికార సర్వేని ప్రస్తుతం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ గా మార్చడం జరిగింది. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నే గతంలో ప్రజా సాధికార సర్వే అనేది అవడం జరిగింది. ప్రజా సాధికార సర్వేకి సంబంధించి మీరు ఎప్పుడైతే ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకుంటారో వెంటనే మీకు సంబంధించి ప్రజా సాధికార సర్వే అనేది అయినట్లు దీనికి సంబంధించి అన్ని గ్రీన్ కలర్ లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది చేశాను కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్ లో వచ్చింది. ఈ విధంగా నాకు అన్ని గ్రీన్ కలర్ లోకి అయితే రావడం జరుగుతుంది. అలాగే మీరు ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలనుకున్నట్లయితే గతంలో ఈ విధంగా అప్లోడ్ అనేది మీరైతే చేసేవారు. ఇక్కడ మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే మనకు గతంలో ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి యువనేస్తంకి సంబంధించి ఈ విధంగా మనకు ఈ యొక్క స్క్రీన్ షాట్ అనేది నేను నా యొక్క మొబైల్ ఫోన్ లో నేనైతే గతంలో తీయడం జరిగింది. మనకు మరొకసారి రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించిన తర్వాత కూడా ఇదే తరహాలో ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి ముందుగా ఎటువంటి డీటెయిల్స్ అనేది మనకు ఉంటాయో మీరైతే తెలుసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వచ్చాయి. మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. ఇందాక నాకు ప్రజా సాధికార సర్వే కాలేదని రెడ్ కలర్ లో ఉంది, ప్రస్తుతం గ్రీన్ కలర్ కి మారడం జరిగింది. ఎడ్యుకేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఇక్కడ మరొకసారి మీకు సంబంధించి ఏదైనా సరే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలనుకున్నట్లయితే అప్లోడ్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే ట్రైనింగ్ సెక్టర్ దగ్గర మనం సెలెక్ట్ అనేది చేసుకుని ఇందాక నేను చెప్పాను కదా ట్రైనింగ్ సంబంధించి ఈ యొక్క ట్రైనింగ్ సెక్టార్ లో మీరు ఇక్కడ క్లిక్ చేసి మనకు ఎటువంటి స్కిల్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మీకు ఇతర ఏదైనా సరే అంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కోర్సులు అనేది ఉన్నాయో అన్ని కోర్సులకు సంబంధించి ఇక్కడ ట్రైనింగ్ అనేది మీకైతే ఇచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. మీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో అది సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే ఆ సమయంలో మీకు ట్రైనింగ్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే నాకు సంబంధించి నేను 2 పేమెంట్లు అయితే తీసుకోవడం జరిగింది. అంటే నాకు ఎలిజిబిలిటీ అనేది వచ్చిన తర్వాత ఎంత 2018 డిసెంబర్ 1వ తేదీన అంటే ప్రతి నెల మనకు 1వ తేదీన పేమెంట్ అనేది వేస్తారు కాబట్టి 1వ తేదీన నాకు ₹1 పేమెంట్ అనేది వేశారు. అంటే నా యొక్క అకౌంట్ అనేది పనిచేస్తుందా లేదా అనేది మరలా నాకు 4వ తేదీన మరొక ₹999 అంటే మనకు గతంలో ₹1000 అనేది ₹1000 అనేది ఈ యొక్క నిరుద్యోగ భృతి అనేది ఇచ్చేవారు కాబట్టి దీనికి సంబంధించి ఈ విధంగా అయితే నాకు టోటల్ గా ₹1000 అనేది అయితే నాకు ఆ యొక్క నెలలో అయితే రావడం జరిగింది. అంటే చివరి పేమెంట్ గా ఈ విధంగా మనకు ముఖ్యమంత్రి యువనేస్తం కింద గతంలో నిరుద్యోగ భృతి అనేది అందజేయడం జరిగేది. మరొకసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మరొకసారి నిరుద్యోగులు అందరికీ సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేసి తప్పనిసరిగా ప్రతి నెల 1వ తేదీన ₹3000 మీకు వచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు త్వరలోనే ఒక అప్డేట్ అనేది విడుదల చేయడంతో పాటు ఈసారి మాత్రం అర్హతల్లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే
అవకాశం అయితే ఉంది. తప్పనిసరిగా మీరు నిరుద్యోగి అయి ఉండి 22-35 సంవత్సరాల వయసు గనుక ఉన్నట్లయితే మీరైతే అప్లై అనేది చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పనిసరిగా రేషన్ కార్డు కూడా మీకైతే కలిగి ఉండాల్సి ఉంటుంది. ఈ విడతలో మాత్రం తప్పనిసరిగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్లకు మాత్రం ఈ యొక్క పథకాన్ని తొలగించేదానికి 100% అవకాశం అయితే ఉంది. వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసి వారికి కూడా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు అనేది చేపట్టి వారికి ఏదైనా సరే ఇంట్రెస్ట్ అనేది ఉండి వారికి అందులో ఉద్యోగం గనుక వచ్చినట్లయితే ఉద్యోగానికి వెళ్ళే విధంగా ప్రోత్సహించడంతో పాటు వారి స్థానంలో మరికొంతమంది వాలంటీర్‌లను తీసుకొని వారికి కూడా ట్రైనింగ్ అనేది ఇచ్చి ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కూడా హామీ అనేది ఇచ్చారు కాబట్టి ఈ యొక్క హామీలో భాగంగా ఈ విధంగా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు అనేది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతుంది. త్వరలోనే ఈ యొక్క నిరుద్యోగ భృతికి సంబంధించి ఒక అప్డేట్ అనేది వస్తుంది కాబట్టి ముందుగా దీనికి సంబంధించి గతంలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారు అనే దానికి సంబంధించి ఈ యొక్క డెమో నేను మీకైతే ఇవ్వడం జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించి మరొకసారి అర్హతలతో పాటు రిజిస్ట్రేషన్ మాత్రం చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే వస్తుంది. అందులో మెయిన్‌గా మీకు సంబంధించిన మార్క్ లిస్టులు, వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మీరు ఎంటర్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా మీకైతే తెలిసిపోతుంది. ఇది టోటల్‌గా మనకు నిరుద్యోగ భృతికి సంబంధించి అర్హతలు, అలాగే మీకు సంబంధించి ఇస్తారా? ఇవ్వరా? అలాగే వాలంటీర్‌లకి ఇస్తారా? ఇవ్వరా? అనే దానికి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు అందరికన్నా ముందుగా ఇటువంటి ఎలిజిబిలిటీ‌లకు సంబంధించిన అప్డేట్స్ నేను మీకైతే ఇస్తూ ఉంటాను.